మూవింగ్ ఆన్, సిట్యువేషన్ డిమాండ్ చేస్తే మధ్యలోకి మతాన్ని లాగేయడం, ప్రజల మనోభావాలతో కబడ్డీ ఆడేసుకోవడం ఈ మధ్య చాలా కామన్ అండ్ ఫ్యాషన్ అయిపోయింది. ఈ సీక్వెన్స్లోంచి పుట్టుకొచ్చిన కొత్త క్యారెక్టర్ పేరే వీర రాఘవరెడ్డి. ఓ మందని వెంటేసుకొచ్చి మాస్ వార్నింగ్లతో రెచ్చిపోవడం, సంభవామి యుగే యుగే అంటూ ఫోజులు కొట్టడం, దొరికిన వాళ్ళందరినీ బెదరగొట్టడం ఈ వీర రాఘవరెడ్డికి తెలిసిన విద్య. ఈ దందా చేయడానికి అతడు కట్టుకున్న వేదిక పేరు రామరాజ్యం. అయితే ఇలా దేవుడి పేరు చెప్పి దందాలు చేసే బ్యాచ్లు ఎక్కడ పడితే అక్కడే కనిపించేస్తున్నాయి. కానీ వీర రాఘవరెడ్డి ప్లాన్ వేరే లెవెల్లో ఉంది. కలియుగంలో అవతరించిన ఆపద్బాంధవుడిలా, దేవుడు పంపిన దూతలా ఫోజు కొడుతూ దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం పరితపిస్తున్నానంటూ తెగబడమే అతని నైజం. పిలిచినోళ్ళ దగ్గరికి, పిలవనోళ్ళ దగ్గరికి పనిగట్టుకుని వెళ్ళిపోయి మరీ ధర్మ పరిరక్షణ మీద ఆవేశపూరిత ప్రసంగాలతోటి హద్దుమీరుతూ ఉంటాడు. తెలుగు రాష్ట్రాలను అడ్డాగా మార్చుకుని అరాచకాలు మొదలుపెట్టాడు. రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు సంచలన విషయాలను బయటపెడుతున్నారు. ఒక మ్యూజిక్ టీచర్గా కెరియర్ మొదలుపెట్టిన ఈస్ట్ గోదావరి జిల్లా అనపర్తికి చెందిన కొవ్వూరి వీర రాఘవరెడ్డి ఒక పద్ధతి ప్రకారం తన ప్లాన్ అమలు చేసేందుకు ప్రైవేట్ ఆర్మీని రెడీ చేసుకున్నాడు. కోసలేంద్ర ట్రస్ట్ పేరుతోటి రామరాజ్యం ఆర్మీ ఏర్పాటు చేశాడు. 350 రూపాయల రుసుముతో గత ఏడాది సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు కొన్ని రిజిస్ట్రేషన్లు కూడా చేశారు. రామరాజ్యం పేరుతో యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టి తన ఫాలోవర్లను సంతృప్తి పరచడానికి అడపాదడపా ఎమోషనల్ వీడియోలు చేస్తూ ఉంటాడు. రామరాజ్యం ఆర్మీలోకి మొదటి స్లాట్లో 5,000 మందిని రిక్రూట్ చేసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాడు. రామరాజ్యం ఆర్మీలో పనిచేసేందుకు వయస్సు 20 దాటితే చాలు, ఒక్కొక్కరికి నెల జీతంగా 20,000 ఇస్తాడు. వారికి మ్యాక్సిమం 5 కిలోమీటర్లు నడిచే సామర్థ్యం ఉండాలనే కండిషన్ ఉంటుంది. 2 కిలోమీటర్లు పరిగెత్తే సత్తా కావాలంటాడు. అగ్గి పరాటా లాంటి యువకులారా రండి, కదలి రండి, రామరాజ్యం కోసం యుద్ధం చేయండి అని రిక్రూట్మెంట్ చేసుకొని కొందరిని వెంట తిప్పుకుంటూ ఉన్నాడు. ఆలయాలకు చెందిన లక్షల ఎకరాల భూములు కబ్జాకు గురవుతున్నాయని రామరాజ్యం ఆర్మీ వాదన. తానేదో హిందూ ధర్మం ఉద్ధరణకు పనిచేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ కొన్ని ఆలయాలకు వెళ్ళి అక్కడి అర్చకుల్ని బెదిరించడం రాఘవరెడ్డికి పరిపాటిగా మారిపోయింది. ప్రస్తుతానికి వీర రాఘవరెడ్డి దగ్గర ఉన్న ప్రైవేట్ సైన్యం 25 మంది. తన బెటాలియన్ని మరింత బలపరుచుకుందామనో, ఇలా చేస్తే పాన్ ఇండియా ఇమేజ్ దక్కుతుందని ఆశపడ్డాడో ఏమో చెలో చిలుకూరు అనేశాడు. చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధానార్చకులు రంగరాజన్ మీద మ్యాన్ హ్యాండిలింగ్కి పాల్పడ్డాడు. రంగరాజన్పై దాడితో ఒక్కసారిగా వీర రాఘవరెడ్డి వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చింది. ఇంత హైప్ ఇచ్చి ఏర్పాటు చేసుకున్న వీర రాఘవరెడ్డి ప్రైవేట్ ఆర్మీ ప్రజెంట్ కేర్ ఆఫ్ ఏంటో తెలుసా? కటకటాలు. ఎస్, వీర రాఘవరెడ్డి బ్యాచ్ని గుర్తించి ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి లోపలేసేస్తున్నారు పోలీసులు. ఒక ఆర్గనైజేషన్ ఫ్లోట్ చేశాడు. అతని ఊహలు, ఆలోచనలు అందరికీ ఉన్నట్లుగానే ఒక విజన్ దాని మీద ఒకటి ఇవ్వటం, కొన్ని మాట్లాడటం జరిగింది. ఇతను బేసికల్గా చెన్నైలో వోకల్ టీచర్గా టీటీసీ చేస్తున్నాడు కాబట్టి, స్కూల్స్లో టీచర్గా మ్యూజిక్ టీచర్గా పనిచేశాడు కాబట్టి ఆ పాటలు, ఆ పద్యాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు మీడియాలో కూడా చూసుంటారు. అవి కొన్ని అప్లోడ్ చేసి తన అభిప్రాయాలు, రామరాజ్యం ఈ విధంగా ఉండాలా, వైలెన్స్తో అంటే ఈ గ్రూప్ లాగా ఫామ్ చేసి, ఆర్మీ ఫామ్ చేస్తేనే రామరాజ్యం వస్తుందని అతను పెట్టినప్పుడు దానికి కూడా కొన్ని లైకులు అన్నిటికీ వచ్చినట్టు అతనికి కూడా వస్తుంటాయి. ఇప్పుడు ఈ దాడి చేసిన దాంట్లో మాత్రము దానికి ఈ 25 మందిని సెక్యూరిటీ గార్డులు అని చెప్పి రిక్రూట్ చేసుకుంటున్నామని చెప్పి తప్పుగా, తర్వాత వాళ్ళ దగ్గర మనీ తీసుకొని వాళ్ళకే వాళ్ళ డ్రెస్సులు కుట్టించుకొని కొన్ని టెంపుల్స్ తిరిగారు. 15 రోజులు ట్రైనింగ్ అనే పేరు మీద వీళ్ళు అరసవల్లి, తర్వాత విజయవాడ కనకదుర్గ, కన్యకా పరమేశ్వరి, తణుకు అవన్నీ తిరిగి అక్కడ బ్రాహ్మిన్స్ని అడిగారు. వీళ్ళ ఆలోచనలు చెప్పారు. అందరూ వస్తే సరే అన్నట్లుగా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఈ విధంగా చెప్పడం జరిగింది. 6వ తారీఖు రోజు ఫస్ట్ టైం వీళ్ళు ఆ డ్రెస్సులు కుట్టించుకొని వేసుకొని ఇదే ఆర్మీ లాగా ఫస్ట్ పెట్టినట్టుగా ఒక యూట్యూబ్లో మన వీడియో, ఫొటోస్ కూడా రిలీజ్ చేసుకొని 7వ రోజు పొద్దున్న అక్కడికి వెళ్ళారు. అయితే ఈ రంగరాజన్ గారు వాళ్ళు చెప్పిన అభిప్రాయాలు ఏవి ఏకీభవించకుండా ధర్మం ఇది కాదు కదా అని కొన్ని క్వశ్చన్ చేసినందుకు అతను ఆ విధంగా మిస్బిహేవ్ చేయడం. అది పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు తెలుస్తున్నాయి. పోలీసులు చెప్తా ఉన్న డీటెయిల్స్ అవి. మొత్తంగా రామరాజ్యం ముసుగు తన్ని ప్రైవేటు సైన్యాన్ని పోగేసుకుంటా ఉన్న వీర రాఘవరెడ్డి ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని నెల నెలా జీతాలు ఇచ్చేంత ఆర్థిక స్తోమత అతడికి ఎక్కడిది అని ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు.